ముద్రగడ్డ పద్మనాభం గారు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా వైసీపీ నాయకులు ఒక మండలానికి ఒక ఇన్ఛార్జీలు వేసినా వేస్తారు. వాళ్ళ ప్రత్యర్థులు ఎంతైనా శ్రమ వహించి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా మాత్రం గెలుపు మాత్రం ఆగదని. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, గీతా గారు ఉన్నారు, కన్నబాబు గారు ఉన్నారు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరున్నా ఏం చేసినా ఎవరున్నా ఈ మిథున్ రెడ్డి గారు అవని, కురసాల కన్నబాబు గారు అని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవని, ఎవరైనా అవని ఈ ముందుసారి ప్రభుత్వం మీదే కదా. మరి ముందుసారి ప్రభుత్వం మీదైనప్పుడు ఈ కొత్తపల్లి మండలానికి కానీ, గొల్లపురం మండలానికి కానీ, పిఠాపురం మండలానికి కానీ ఎప్పుడు ఏ రోజు రాలేదే. అయిన తర్వాత కూడా వంగ గీత గారు ఎప్పుడు కూడా ఇటు అదే కదా అంటున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడించే ఉద్దేశం ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడికి అంతమంది ఇన్ఛార్జీలు వేశారు. మరి ఇదే ఇన్ఛార్జీలు గత ప్రభుత్వంలో గత పాలనలో అభివృద్ధి జరగలేదని ఎందుకు అడగలేకపోయారు? మీకు అభివృద్ధి జరిగింది కానీ మొక్కకి వచ్చి ఎందుకు అడగలేకపోయారు? ఇప్పుడు ఓట్ల కోసమే కదా వచ్చారు వీళ్ళు. అవును, అలాంటి వాళ్ళు మనం ఎందుకు ఓట్లు వేయాలని, ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్